నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ రాఖీ శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్స్ సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నేతలు బ్రహ్మకుమారిలు మహిళలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం కార్మిక శాఖలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తున్నామన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అవినీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపణ ఆధునిక కాలంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది అన్న ఎంపీ కేశినేని చిన్ని ప్రధాని మోదీ దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంతో పనిచేస్తున్నారని వెల్లడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మహిళా నేతలు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఖమ్మంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్మిక శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో ప్రభుత్వం ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక శాఖతో పాటు మిగతా శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కార్మిక శాఖలో జరిగిన అవినీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. గుణదలలో ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుంటే వైసీపీ కార్మికులు దోచుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కార్మికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 300 పడకల ఆసుపత్రిని అన్ని వసతులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మందులతో పాటు ప్రతిభ కలిగిన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని మంత్రి వివరించారు. 10 లక్షల వ్యాపారం చేసే సంస్థలోని ఉద్యోగులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో అతి త్వరలో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖకు చెందిన పలువురు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో 1978లో 110 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్న ఈ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. 300 ఫ్యూచర్లో ఇంకొక 50-100 రోజుల వ్యవధిలో ఇది 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద చేయడానికి నిశ్చయించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 4,50,000 మంది ఇన్స్టిట్యూట్ పర్సన్స్ ఉన్నారు. డైలీ 300 నుంచి 350 వరకు ఓపీ జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ని పట్టించుకున్న నాదుడే లేడి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ఈఎస్ఐ హాస్పిటల్స్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎక్విప్మెంట్ అనేది గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. అదేవిధంగా ఏదైతే ఈఎస్ఐ డాక్టర్స్ ఉన్నారో ఈ స్టాఫ్ ఉన్నారో ఎవరికి కూడా
ఎక్కడా కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకున్న 5 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. పూర్తిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ సరిగ్గా వైద్యం చేయట్లేదు, లేకపోతే స్టాఫ్ అటెండ్ అవ్వట్లేదని నెపం మాత్రం చూపించేవారు. కాకపోతే పూర్తిగా స్కిల్డ్ డాక్టర్స్ అయితే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నారు. కార్మిక రంగం అతి పెద్ద రంగం. వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేకమైన స్కీములు తీసుకురావడం జరుగుతోంది. ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనది కార్మికులకి, ఇటు రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా. ఇది విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ నగరం నడిబొడ్డు అయితే, విజయవాడ నగరంలో ఈ హాస్పిటల్ నడిబొడ్డున ఉండటమే కాకుండా 25 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండటం జరిగింది. 25 ఎకరాల ల్యాండ్ అంటే సుమారు 1000 కోట్ల పైగా విలువ కలిగిన ల్యాండ్ ఇక్కడ ఉంది. దీనిని అత్యాధునీకరణ చెందే విధంగా ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని కూడా ఈ ప్రభుత్వం తలపోస్తోంది. నేటి ఆధునిక కాలంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని, వాతావరణం, సహజ వనరుల పరిరక్షణ, జల వనరుల వినియోగం వంటి అనేక విషయాల్లో స్పేస్ రీసెర్చ్ ఎంతో ఉపయోగపడుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని, ప్రధాని మోదీ స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని దానిని వినియోగించుకోవడం ద్వారా దేశాన్ని ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రయాన్ సంపూర్ణంగా సక్సెస్ అయిన ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని ప్రకటించారని తెలిపారు. స్పేస్ రీసెర్చ్ పై విద్యార్థులకు, పౌరులకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జల వనరుల శాఖ రాష్ట్రంలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలన్నారు. డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది ఒక సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, అంతరిక్ష పరిశోధనలు ప్రతి మానవాళికి అందాలి. అంతేకాకుండా ముఖ్యంగా సహజ వనరులు పోషణలో కానీ, జల వనరుల నిర్వహణలో కానీ ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇవాళ మనం అనుకున్నాం ఏదో అంతరిక్ష పరిశోధనలు అంటే ఏమిటో అని అనుకున్నామేమో, కానీ వాళ్ళ చూస్తే మానవాళిలో ప్రతి వినియోగంలోనూ ఇవి ఉంటున్నందుకు మనం వీటి మీద దృష్టి పెట్టాలి. వచ్చే యువత కూడా వీటి మీద సంకల్పంతో ఇటువంటి ఎన్నో రీసెర్చ్ల్లో పాల్గొనే విధంగా ఎంతోమంది వాళ్ళ సదస్సులో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని దేశం మొత్తం వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ ఉన్నారు. వాళ్ళందరూ దీని వినియోగాన్ని మీద అందరికీ అవగాహన కల్పించే విధంగా ముఖ్యంగా ఇవాళ ఇటువంటి సదస్సును కండక్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాఖలో హైడ్రాలజీ విభాగము, డ్యామ్ సేఫ్టీ విభాగము, నిర్మాణ విభాగము, రూపకల్పన విభాగంలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను. ఇప్పుడు ఈరోజు మనం చేసుకునే కార్యక్రమం ఏంటంటే స్పేస్ డే.
మనది జలవనరుల శాఖ, మనం చేస్తున్నది మనం స్పేస్కి సపోర్టివ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎలా ఆవిర్భవించిందంటే మనకి స్పేస్ ప్రోగ్రామ్ అనేది 1970 నుండి మొదలుపడి మనం సొంతగా ఆకాశంలోకి శాటిలైట్స్ పంపించే యొక్క పరిజ్ఞానానికి రావడమే కాకుండా చంద్రమండలం మీద కూడా దిగడానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాము. దీనికి మూలగా పురుషులు అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గారి పేరే ఆ చంద్రయాన్లో దిగినటువంటి రోవర్కి పెట్టుకున్నాము. ఈ రోజున మన రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీ అంటే చాలా ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. అలాగే మోడీ గారు ప్రజల మనిషి అయినా ఈ టెక్నాలజీ మనం సాధిస్తున్నాము, ఇది పిల్లలకి స్ఫూర్తిదాయకం అవ్వాలి అని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అనేది ఒకటి నడుస్తుంది. దానికి వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్తో మన ఆంధ్రప్రదేశ్లో చాలా నవీనమైనటువంటి టెక్నాలజీని మనం తీసుకురావడం జరిగింది. వారు మనని సెలెక్ట్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా మేము కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ఫూర్తిని టెక్నాలజీ చూస్తే, ఈ స్టాల్స్లో వాళ్ళు పెట్టిన మోడల్స్ చూస్తే వీళ్ళు ఆల్రెడీ సగం సైంటిస్టులు అయిపోయారు అనిపిస్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ రేపటితో ముగుస్తుందని ఆయన చెప్పారు. కాగా రైల్వేలకు చెందిన అరుదైన ఫోటోలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. I am very happy that Vijayawada division has celebrated World Photography Day. The photography exhibition put up here at Vijayawada railway station on auspicious occasion of Independence Day, 15th August. Since 15th August to World Photography Day on 19th August, 5 days this exhibition was there, and there was a very enthusiastic participation first of all from the photographers and rail fans who participated, and we had large number of entries which have been displayed here. It got a very good response from both railway employees also and passengers also. Many passengers had come here and seen this photography exhibition. We plan to continue this photography exhibition as a regular feature on every World Photography Day, almost every year. We were also honored to have Sri V.S. Vijay Bhaskar Rao Garu as a chief guest here. He is a photojournalist par excellence, and who has worked as a photojournalist in prestigious newspapers like Hindu, Indian Express for very long duration. Currently he is a faculty member at Nagarjuna University, Acharya Nagarjuna University, and he is a very vast 40 years experience in this photojournalist field, and he is an inspiration to all of us. He had consented and he had judged our photography competition and as a jury also, and he has given the prizes. We are very grateful to you for coming and honoring us. Thank you. Today we will be concluding this photography exhibition, and we are trying to come up with a coffee table book which will feature the best photography entries which we have received during this period. Thank you. Vijayawada Railway Division DRM గారు నరేంద్ర ఎం పాటిల్ గారు మన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడంలో చాలా ముందున్నారు. వారు సహజంగా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వలన మనకి ఈ అవకాశం కల్పిస్తుంది.
ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన స్టేట్లో ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ సర్టిఫికెట్లు మెమెంటోలు అందరికీ పంపిస్తున్నారు. దీనికి మన ఫోటో జర్నలిస్టుల తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 18 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తరువాతే ఆ ఫిర్యాదును ఆన్లైన్లో క్లోజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో అనధికార ఆక్రమణలు, వాటర్ పైప్ లైన్ల మరమ్మత్తు, అనధికార పార్కింగ్ ఫీజు వసూలు, ట్రాఫిక్ నియంత్రణకు స్పీడ్ బ్రేక్లు, భారీ గేట్లు, ట్రాఫిక్ ఇండికేటర్లు ఏర్పాటు, ఓపెన్ డ్రైన్, సెల్ టవర్ నిర్మాణానికి అభ్యంతరం, వీధి దీపాల సమస్య, వీధి కుక్కల సమస్య, మంచినీటి మరమ్మతుల కొరకు తవ్విన రోడ్లను పూడ్చుట, అనధికార కట్టడాలు, ఖాళీ స్థలంపై పన్ను వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుకొని సత్వర సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన 9 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి 4, పన్నుకు సంబంధించినవి 2, ప్రజారోగ్యం, ఎస్టేట్ విభాగం, వెటర్నరీ విభాగానికి సంబంధించిన 1 ఫిర్యాదు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కెవి సత్యవతి, చీఫ్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ శ్రీరామచంద్రమూర్తి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి రత్నావళి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లతా, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్ పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయపడటమే నిజమైన మానవత్వం అని మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ఉండాలని, ఇదే నిజమైన మానవత్వం అన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్కేపాడులో పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ సందర్భంగా సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వై జయప్రకాష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తోచిన విధంగా సహాయపడటమే నిజమైన మానవత్వం అన్నారు. లేని వారికి భరోసా ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించడం గొప్ప పని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు లేక ఎవరూ కూడా చదువును ఆపరాదన్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జయప్రకాష్ పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా గత 15 సంవత్సరాలుగా వైఎన్ఆర్ ట్రస్ట్ పేరు మీద ప్రజాహిత, సమాజహిత సేవా కార్యక్రమాలను చేయడమే తనకు గొప్ప అదృష్టమన్నారు. మాజీ శాసనసభ్యుడు దాసరి బాలవర్ధన్ రావు మాట్లాడుతూ సేవ చేసేవారు అందరికీ జయప్రకాష్ ఆదర్శమన్నారు. ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు మరి మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దరిదాపులో 15 సంవత్సరాల కాలం నుండి కూడా వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నవరం చారిటీస్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, వితంతువులకి కుటుంబిషన్లు కానివ్వండి, జీవనోపాధి నిమిత్తం యువకులకి ఆటోలు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, మరి ఆ కోవలోనే విద్యార్థులకు ఫీజులు కట్టే కార్యక్రమాలు కానీ, ఇలా పేదవారికి ఏ విధంగా వారు జీవనోపాధి నిమిత్తం కానివ్వండి, చదువుల నిమిత్తం కానివ్వండి, మరి వారు నిలబడటానికి ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా కానీ క్యాష్ రూపాన కాకుండా వారికి కావాల్సిన పరికరాలు అందించి వారికి చేయూతగా నిలుస్తున్న చారిటీస్ మా తండ్రి గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్. మరి మొదటి నుంచి కూడా మరి బాలవర్ధన్ రావు గారు కానీ, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కానీ వారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా చారిటీస్కి అందిస్తూనే ఉన్నారు. వారు మాకు అండగా పక్కన నిలబడుతూ మమ్మల్ని భుజం తట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటూ భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా చాలా సంతోషకరంగా నేను పాదాభివందన చేస్తున్నాను. మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా మా అన్నయ్య ఉపేంద్ర గారు నా యొక్క ప్రతి కార్యక్రమానికి కూడా వారి యొక్క ప్రజెన్స్ ఉంచి మరి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క హావభావాల్ని తెలియజేస్తూ లయన్స్ క్లబ్ యొక్క గొప్పదనాన్ని నాకు తెలియజేసి నేను చేసే సేవని ప్రేమతత్వం చేత్తో చేసే విధంగా తయారు చేసిన లయన్స్ క్లబ్కి కానీ, ఉపేంద్ర అన్నకు కానీ, లయన్స్ క్లబ్ గవర్నర్ శాస్కరావు గారికి కానీ
నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంతటి మాత్రమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలవర్ధనరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాష్ వాళ్ళ తండ్రి గారు యలమంచిలి శివనారాయణ గారి పేరున వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా వారు పేద విద్యార్థులకి మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే తంతువులు అనేటువంటి మహిళా సోదరిమణులకి కుటుంబీషన్లు కానీ, అలాగే ఇంకా పెద్దవారికి సైకిళ్ళు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతోంది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ వైభవంగా సాగింది. దేవస్థాన ప్రచార రథంపై అధిరోహించిన దుర్గా మల్లేశ్వరుల వెంట వందలాది మంది భక్తులు జై దుర్గా భవానీ అంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. పౌర్ణమి నాడు ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోర్కెలు త్వరగా నెరవేరుతాయని దేవస్థానం వైదిక కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఘాట్ రోడ్డు వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి గుడి వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వరులకు షాడాసోపాచార పూజలు నిర్వహించి గిరి ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు, ఇతర అధికారులు, సిబ్బంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెఎస్ రామారావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తున్నారని తెలిపారు. దేవస్థానం వైదిక కమిటీ ప్రతినిధి ఆర్ శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పౌర్ణమి నాడు ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ చేసిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఈ గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, 4 స్తంభాల సెంటర్ సితార, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఘాట్ రోడ్డుకు చేరింది. బేతాళ నృత్యాలు, డప్పు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. భక్తులు గిరి ప్రదక్షిణ మార్గంలో దుర్గా మల్లేశ్వరులకు నీరాజనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణిమ సందర్భంగా విశేషంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతోంది. భక్తులు చాలా ఆనంద ఉత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ మంచి రోజున అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందాలనే ప్రయత్నంతో వందలాదిగా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఈ దేవస్థానం యథాప్రకారంగా ఉత్సవపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని విశ్వసిస్తున్నాము. అలాగే ఈరోజు పౌర్ణిమ సందర్భంగా ధ్యాన మహాయజ్ఞం కూడా ప్రతి నెల జరుగుతోంది. 4వ ధ్యాన మహాయజ్ఞాన్ని ఈరోజు 9 గంటలకు ప్రారంభించుకుంటాము. అఖండ ధ్యాన యజ్ఞం ఉదయం 9 నుంచి సాయంత్రం 9 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని ధ్యాన రూపంలో కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యాన యజ్ఞంలో కూడా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజున శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ రోజున ఉదయం అమ్మవారి ఆలయం నుంచి ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. ఇందులో పాల్గొనే ప్రతి భక్తుడు కూడా అమ్మవారి అనుగ్రహంతో వారి వారి కోరికలు నెరవేరాలని అమ్మవారిని ధ్యానించి అమ్మవారిని దర్శించి ఇక్కడి నుంచి బయలుదేరి ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ జిల్లాల నుంచి అట్లాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని అనుగ్రహించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. డెమోక్రటిక్ ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జాయింట్ యాక్షన్ కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ టీచర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు వర్తింప చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. డెమోక్రటిక్ పిఆర్టీయు రాష్ట్ర సమావేశం జరుగుతుంది. సమావేశంలో సభాధ్యక్షులుగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారు,
వారి ఆరాధనలో జేఏ చైర్మన్గా నన్ను పిలవడం జరిగింది. నేను ఈ జేఏ చైర్మన్గా ఫస్ట్ మీటింగ్ ఇది రావడం జరిగింది. మరి వాళ్ళ ఉపాధ్యాయ సమస్యలు కూడా జిల్లాల వారీగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత జేఏసీలో మాకు భాగస్వామ్యం కూడా కల్పించాం. వాళ్ళకు జేఏసీలో సభ్యత్వం కూడా ఇచ్చాం డెమోక్రటిక్ పిఆర్టీకు. మరి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను కూడా ఏపీ ఎన్జిఓస్ తరఫున ఏపీ జేఏసీ తరఫున తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. గవర్నమెంట్కి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళ సమస్యలన్నిటి కూడా సానుకూలంగా స్పందించడానికి ప్రభుత్వంతో చర్చలు జరిపి చేస్తామని తెలిసినాం. మరి ఉదాహరణగా ఇప్పుడు డిమాండ్గా తల్లికి వందనం స్కీమ్ అనేది మరి ప్రైవేట్ స్కూల్లో ఇవ్వడము భావ్యం కాదు. గవర్నమెంట్ స్కూల్ను డెవలప్ చేయాలా. బీదలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి తల్లికి వందనం మరి అది ఇస్తే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయినట్టు ఉంటుంది. గవర్నమెంట్ టీచర్లు కూడా ఉత్సాహంగా చదువు చెప్పేదానికి బాగుంటుంది. మరి ఆ విధంగా ప్రైవేట్ స్కూల్లో చదివేవానికి ఆ కాన్వెంట్ స్కూల్లో చదివించే లక్షలు పెట్టి చదివించే వాళ్ళకి వందన స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి లో పీపుల్స్ కాదు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ ఇస్తే బాగుంటుందని కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేయాలనుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకి ప్రమోషన్స్ కావాలంటున్నారు. అదేవిధంగా నేషనలైజేషన్గా కావాలంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లో 98 బ్యాచ్ డిఎస్సీ వాళ్ళు ఎంటీఎస్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి గత డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్ చేశారు. మరి వీళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని, లేదా వాళ్ళకి 62 సంవత్సరాలు మరి అందరికి ఇచ్చారు. వాళ్ళకి 60 సంవత్సరాలకి అంది 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు కూడా చేయాలను. తదితర డిమాండ్లన్నిటి కూడా ఏపీ జేఏసీ తరఫున ప్రభుత్వానికి తెలియజేసి సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ కేవీ శివారెడ్డి గారిని, ఏపీ జేఏసీ వెస్ట్ కృష్ణా చైర్మన్ శ్రీ ఏ విద్యాసాగర్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించుకున్నాం. మరి మేము కూడా డెమోక్రాటిక్ పిఆర్టీ ఆంధ్రప్రదేశ్ పక్షాన జేఏసీలో సభ్యత్వాన్ని తీసుకొని మరి మా సంఘం యొక్క మొదటి ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్నప్పుడు వారిని అతిథులుగా పిలుచుకొని రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకొని మరి రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులందరూ కూడా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి చక్కటి వాతావరణం కల్పించడానికి మా సంఘం పక్షాన్ని కృషి చేస్తున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పాయకపురంలోని జై సంతోషి మాత ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పాయకపురంలో వేంచేసి ఉన్న జై సంతోషి మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు సోమవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న అమ్మవారి జయంతి వేడుకలలో భాగంగా తొలి రోజున రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన జై సంతోషిమాత అమ్మవారి ఆలయానికి భక్తులు దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది జరిగే అమ్మవారి జయంతి వేడుకలు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్నట్లు వివరించారు. 19వ తేదీన అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగిందన్నారు. కుంకుమ పూజ, లక్ష్మీ గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించినట్లు తెలియజేశారు. అమ్మవారి జయంతి ఉత్సవాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుండే కాకుండా గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలలో 2వ రోజున అమ్మవారికి సాంప్రదాయ ఊరేగింపు రథోత్సవం ఉంటుందన్నారు. 21వ తేదీన అన్న ప్రసాద వితరణ వేలాది మందికి జరుగుతుందని, అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులంతా ఆమె కృపకు పాత్రులు కావాలని చిట్టిబాబు ఈ సందర్భంగా కోరారు. ఈ ఉత్సవాల ప్రారంభం రోజున ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ మండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, జొన్న నాని, చిన్ని లక్ష్మి, ఎస్ శ్రీనివాసరాజు, పి సత్యనారాయణరాజు, పి పెద్దిరాజు తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకుని అమ్మవారి పాదాల వద్ద ఉంచిన రాఖీలను భక్తులకు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. సంతోషి మాత దేవాలయం ఈ నెల 9, 10, 11 ఆ 3 రోజులు కూడా అమ్మవారికి ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ఠ జరిగింది. మరి ఎమ్మటే అమ్మవారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసేలాగే, అంటే మొన్న జరిగిన కార్యక్రమానికి మాకు దూరం నుంచి కొన్ని జిల్లాల నుంచి వస్తారు భక్తులు. వారు ఎప్పుడు కూడా సంతోషి మాత పుట్టినరోజుకే వస్తారు కాబట్టి వెంటనే ఈ కార్యక్రమం కూడా చేయవలసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాం.
ఇవాళ మొదటి రోజు అమ్మవారికి ఇవాళ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. తర్వాత రేపు అమ్మవారి గ్రామ ఊరేగింపు సాంప్రదాయక ఊరేగింపు జరుగుద్ది. వెల్లుండి మట్టికి అమ్మవారి సన్నిధిలో అన్నదానం జరిగిద్ది. మరి భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తూ మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి చాలా వైభవంగా ఎమ్మడెమ్మడే కార్యక్రమం జరగడం అంటే ఎంతో ధనవంతులకైతే జరిగిద్ది. కానీ మరి ఈ ప్రాంతంలో మరి మేము చేయటం చాలా గొప్ప విషయం. అమ్మవారి ఆశీస్సులు ఆమె రప్పించుకుంటుంది ఈ సంపద అంతా కూడా. అలాగే మాకు ఎక్కువగా ఈ ప్రచారం ఇక్కడ సంతోషిమాత దేవాలయం ఉంది, మీరందరూ దర్శించుకోండి అన్న విధంగా మీడియా వారు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా మీడియా అమ్మని బాగా ప్రచారం చేశారు, బాగా అమ్మవారిని చూపించారు. కాబట్టి భక్తులు ఎక్కువగా పెరిగారు. అందరికీ నమస్కారం అండి. గత 6-7 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడికి వస్తున్నానండి. విజయవాడలో నాకు తెలిసిన మటుకి సంతోషిమాత గుడి ఇదేనండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనసులో ఏమన్నా కోరుకుంటే అది దిగ్విజయంగా జరుగుద్దండి. నమస్కారం అండి. భక్తులు తరలి వస్తున్నారు. మెయిన్ విశేషం ఏంటంటే అమ్మవారికి ప్రతి రాఖీ పౌర్ణమి రోజున ఈ అమ్మవారికి అఖండంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ అమ్మవారి పుట్టినరోజున కాబట్టి వేల మంది భక్తులు ఈ అమ్మవారి ఆశీస్సులు పొంది ఎంతోమంది దిగ్విజయంగా ఎంతోమంది ఆనంద బాష్పాలతో సంతోషం వెళ్తున్నారు. అమ్మవారికి సంతానం లేనంటి వాళ్ళకి, కళ్యాణం అవనంటి వాళ్ళకి ఏ బాధలో వచ్చి అమ్మని మొక్కుకుంటే ఆ వరాలు తీర్చే తల్లిగా ఈ సంతోషమ తల్లి ఇక్కడ కొలువు ఉందండి. ఇక్కడ ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం నుంచి కూడా మేము కూడా అమ్మవారికి సేవ చేస్తున్నాం. అందరికీ పసుపు కుంకాలు ప్రతి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నామండి. ఆ తల్లి కృపకి అందరూ పాత్రులు అవ్వాలి, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ జై సంతోషమ దేవాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి చిన్నగోపురం వద్ద ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి రాయబారం మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా సహాయ కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. తరువాత మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం హాల్ నందు భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ అధికారులు దేవస్థానం నందు ప్రతిరోజు జరుగు అన్న ప్రసాదం కార్యక్రమం గురించి మంత్రి సుభాష్కు వివరించారు. తిరువూరులో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. విసన్నపేట మండలానికి చెందిన ఓ బాలిక తిరువూరులో ఇంటర్ చదువుతోంది. తోట చందు అనే వ్యక్తి బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో బాలికను చందు తిరువూరులోని ఓ హోటల్కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని సిఐ గిరిబాబు తెలిపారు. గతంలో ఇతడిపై పలు చోరీ కేసులు ఉన్నాయన్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు గిరిబాబు. నేను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి. మా సర్కిల్ పరిధిలో విసన్నపేట మండలం ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ తిరువూరులో కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరుగుతుంది. ఈ బాలికను తోట చందు అనే వ్యక్తి
ఇతను మీద దొంగతనం కేసులు కూడా ఉన్నాయి ప్రీవియస్గా. ఇతను ఈ అమ్మాయికి కాలేజీకి వచ్చే టైంలో ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి పోక్సో యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో ఉన్నాను ప్రెజెంట్ కేసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ మహిళా నేతలు బ్రహ్మకుమారీలు. మహిళలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం. కార్మిక శాఖలో వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తున్నామన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అవినీతిలో సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపణ. ఆధునిక కాలంలో స్పేస్ రీసెర్చ్ యొక్క ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది అన్న ఎంపీ కేశినేని చిన్ని. ప్రధాని మోదీ దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంతో పనిచేస్తున్నారని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.